కడుపు నిండా ఆహారం కాదు కల్తీ తింటున్నాం. కమ్మగా వండిన కాలకూట విషయాన్ని లొట్టలేసుకుని మరీ లాగిస్తున్నాం. కల్తీగాళ్ళు టీ పౌడర్, అల్లం, కారం, నూనె, పాలు దేన్ని వదిలిపెట్టడం లేదు. కాసుల కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అందుకే కల్తీ దందాపై ఫుడ్ సేఫ్టీ విభాగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఓవైపు హోటల్స్, రెస్టారెంట్లు, సామాగ్రి తయారు చేసే కంపెనీల్లో సోదాలు చేస్తూనే ప్రజలకు కల్తీపై అవగాహన కల్పిస్తున్నారు. అసలు కల్తీ ఐటమ్స్ ని ఎలా గుర్తించాలి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పే సూచనలేంటి, ఆ వివరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఇక రెగ్యులర్గా మనం ఉదయం నుంచి మొదలు పెట్టేటువంటి ఫుడ్స్లో ఉండేటువంటిది పాలది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం చూస్తుంటే రోజు కల్తీ పాలు, కల్తీ అక్కడ కల్తీ జరిగింది, ప్యాకెట్లో కల్తీ జరిగింది, లేదా ఇంకొక దగ్గర కల్తీ జరిగింది, యూరియా కలిసింది, కెమికల్స్ ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు నిత్యం వింటుంటాం. అసలు పాలను ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. నార్మల్గా పాలు వచ్చేసి వాటర్తో అడల్టరేట్ చేస్తారు, అంటే డైల్యూట్ చేస్తారు. అండ్ దెన్ థిక్నెస్ కోసం అనేసి స్టార్చ్ కానీ మైదా ఇలాంటివి యాడ్ చేస్తారు. తర్వాత ప్రోటీన్ కంటెంట్ కోసం యూరియా యాడ్ చేయడము, ప్రిజర్వేటివ్స్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇంకా pH మెయింటైన్ చేయడానికి సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్ ఇలాంటివి యాడ్ చేస్తుంటారు అనమాట. నార్మల్గా మేము ల్యాబ్లో టెస్ట్ చేసేవి అయోడిన్ టెస్ట్ ఒకటి చేస్తాము. ఏదైతే పాలల్లో స్టార్చ్ కలిపినట్టయితే అయోడిన్ వేయగానే బ్లూ కలర్ గా మారడం అలా జరుగుతుంది. ఎట్లా తెలుస్తుంది మేడం, ఒకసారి చూపించండి. ఏదైతే యూరియా కలిపిన పాలు ఉంటుందో కలర్ అనేది మారిపోతుంది, ఎల్లో కలర్ గా మారిపోతుంది. మనం చూస్తే ఈ రెండు రకాల పాలల్లో ఒకటేమో ఎల్లో కలర్ గా మారిపోయినటువంటి పాలను చూడొచ్చు, ఒకటేమో నార్మల్ ఉండేటువంటి పాలను చూడొచ్చు. పనీర్ను ఏ విధంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది మేడం? మంచి పనీర్ కానీ, అదేవిధంగా అది కల్తీ పన్నీర్ కానీ. పన్నీర్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మీడియం ఫ్యాట్, లో ఫ్యాట్, హై ఫ్యాట్ అనమాట. దాని ఫ్యాట్ కోసం అని చెప్పి కల్తీ అంటే ఆయిల్ యాడ్ చేయడము ఇలాంటివి యాడ్ చేస్తున్నారు, లైక్ పామోలిన్ ఆయిల్ కానీ అలాంటివి. అండ్ ఇంకా టెక్స్చర్ కోసం అని చెప్పేసి మైదా యాడ్ చేయడం, మైదా యాడ్ చేసినట్లయితే మైదా కానీ ఏదైనా పిండి పదార్థం యాడ్ చేస్తే ఇలా కలర్ మారిపోతుంది. న్యాచురల్ అయితే అలా ఏమి ఉండదు, న్యాచురల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఏదైనా స్టార్చ్ అట్లా యాడ్ చేసి తయారు చేసింది అయితే కలర్ అనేది. బెల్లంకు సంబంధించి మేడం మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఉండేటువంటి ఈ బెల్లం రెండు వాటిని పరిశీలించవచ్చు. ఒకటి ఒక కలర్లో ఉంది, ఇంకొకటి ఒక కలర్లో ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇట్లా చూడడం ద్వారానే ఇది కల్తీ లేదా కలర్స్ ఉన్నాయి అనేది ఏ విధంగా గుర్తించవచ్చు? ఇది మనం చూడగానే తెలిసిపోతుంది. అంటే సింథటిక్ ఫుడ్ కలర్, సన్సెట్ ఎల్లో కానీ టాట్రాజిన్ ఇలాంటివి కలిపినప్పుడు మనకి కలర్ అనేది చాలా బ్రైట్గా మంచిగా అనిపిస్తుంది. అది చూడగానే లైక్ అంటే అపియరెన్స్ తోటి బాగా మంచిగా ఉందని చెప్పి మనం అట్రాక్ట్ అవుతాం. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మేడం, ప్రధానంగా ఈ పప్పులు మనం చూస్తున్నాం, ఈ పప్పులలో కలర్స్ వాడొచ్చా? వాడితే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? వాటిని ఎట్లా గుర్తించాలి? ఇది జనరల్గా కొంచెం ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. మనం పప్పు అనేది గ్లాస్లో కానీ బౌల్లో కానీ కొంచెం వేసేసి డిస్టిల్ వాటర్, లైక్ అంటే నార్మల్ వాటర్, ట్యాప్ వాటర్ ఏదైనా వాటర్ వేసేసి చూసారనుకోండి, ఇలా కలర్ తేలింది అనుకోండి, కలర్ ఉన్నట్లు. ఇలా మనకు కలర్ లేకపోతే ఇలా వైట్ వచ్చేస్తుంది అనమాట, వాటర్ నార్మల్ వాటర్ లాగా. ఇది ఇంట్లో సింపుల్గా టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే రాగులు ఇక్కడ చూసినట్లయితే ఇది నార్మల్గా ఇలా ఉన్నాయి చూడండి, ఇవి కలర్ కలపని రాగులు. ఇలా ఎక్కువగా ఇలా ఎర్రగా ఇలా పింక్ కలర్లో ఉన్నాయి చూడండి, ఇవి కలర్ కలిపినవి. ఇవి జనరల్గా కొంచెం కాటన్ తీసుకొని పచ్చి చేసేసి ఇలా చేసేసారనుకోండి, ఇలా తీసేయగానే ఇలా కాటన్కి కలర్ వచ్చేస్తుంది. ఇది కలర్ రావట్లేదు కాబట్టి ఇది నార్మల్ శాంపుల్. ఇప్పుడు అదే ఒకటి ఇలా తీసుకొని ఇలా చేసేసి ఇలా రబ్ చేయగానే ఇలా పింక్ కలర్ ఇలా వచ్చేస్తుంది చూడండి, ఇది కలర్ కలిపిన శాంపుల్. అండ్ ఇప్పుడు ఇది కేసరి దాల్ అనేది అసలు తినకూడదు అనమాట. దీన్ని తినకూడదు అనేసి చెప్పేశారు. కేసరి దాల్ అనేది మనకి సేమ్ ఇలా కొంచెం కందిపప్పు లాగానే ఉంటుంది, కానీ కందిపప్పు కాదనమాట. ఇది ఎట్లా గుర్తించాలి మేడం దానికి సంబంధించి? ఇది కందిపప్పు చూస్తే మీకు ఇట్లా రౌండ్ ఇలా ఉన్నాయి కదా, ఇది చూస్తే ఇట్లా రెక్టాంగిల్, స్క్వేర్ షేప్, షార్ప్ ఎడ్జెస్, కొంచెం పల్స్గా ఇలా ఉన్నాయి కాబట్టి ఇది కేసరి దాల్. ఇది ఎక్కువ తినడం వల్ల పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కందిపప్పులో అది కలిపేసి యాడ్ చేసి అమ్మేస్తూ ఉంటారు. మేడం, ప్రధానంగా మన
మనం ఇక్కడ చూస్తున్నటువంటి కారం కానీ పసుపు కానీ ధనియాలు వీటన్నిటిని ఏ విధంగా కల్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది? కస్టమర్ కి అట్రాక్ట్ చేయడానికి పబ్లిక్ కి అట్రాక్ట్ చేయడానికి దే యాడ్ మెయిన్ కలర్స్. దెన్ హౌ టు ఎన్కాష్ అంటే టు ఇంక్రీజ్ ద వెయిట్. సో వాట్ ఎవర్ పాసిబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కారం పొడి, ద కలర్ natural color available with that is the brick powder. So they make a mix with the brick powder. మేడం, ఇందులో ఏం కలపడం ద్వారా ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండవచ్చు? ఏంటంటే ఇది చూస్తే మనకి ఇది ఒరిజినల్ అండి. ఇది ఏంటంటే మనకి పిండి పదార్థాలు కలపడం వల్ల ఇది స్టార్చ్ టెస్ట్లో ఇలా కలర్ చేంజ్ అవుతుంది. మనకి ఏంటి అంటే మనకి పిండి పదార్థాలు కలిపితే బల్కింగ్ అవుతుంది. సో బల్కింగ్ కోసం ఇలా కలిపేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు. మిరియాలకు సంబంధించి ఏ విధంగా అవి గుర్తించడానికి అవకాశం ఉంటుంది మేడం? మిరియాలు అవి ఏంటంటే ఇక్కడ సరిగ్గా మెచ్యూర్ అవని సీడ్స్ కూడా మెచ్యూర్లో కలిపేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి సేమ్ ఇలా బీకర్లో తీసేసేదంటే వాటర్ వేసేస్తే అంటే ఇమ్మెచ్యూర్ సీడ్స్ అనేటివి సో ఇలా ఏంటంటే ఇప్పుడు సేమ్ మనం ఇలా వేసేసుకొని ఆల్కహాల్ వేయడం వల్ల ఏంటంటే ఇమ్మెచ్యూర్ సీడ్స్ అనేవి ఇలా పైన ఫ్లోట్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సోంపు దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇందులో వేసి కలపడం ద్వారా ఈ విధంగా వాటర్ అంతా కూడా ఏ విధంగా కలర్లోకి మారిపోయిందో చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి తినుబండారాలు ఈ చకోడీలు వీటిలలో పూర్తి స్థాయిలో కలర్ కలిసిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏ విధమైనటువంటి కల్తీ జరిగేటువంటి అవకాశం ఉంది? సో ఇది చూడండి, ఇది కొబ్బరి పొడి. యాక్చువల్గా కొబ్బరి పొడిలో కలర్ అనేది మనకు తెలుసు కదా, న్యాచురల్గా వైట్ కలర్లో ఉంటుంది. ఇందులో కూడా ఇలాంటి కలర్స్ యాడ్ చేసేసి పాన్స్లలో యూజ్ చేస్తున్నారు. స్వీట్స్లో కలర్స్ యాడ్ చేయొచ్చు. 100 ppm లిమిట్ అనమాట, కానీ ఇందులో 100 ppm కంటే ఎక్కువ ఉంటుంది. వీటిల్లో ఏ విధంగా కలర్ యాడ్ చేశారు? ఇవి భూమిలో పండుతాయి కాబట్టి ఎట్లా దీన్ని కలర్ గుర్తించాలి? నార్మల్ ఏది కలర్ ఏది అనేది ఎట్లా గుర్తించాలి? సింపుల్ టెస్ట్ ద్వారా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. మనం ఒక చిన్న కాటన్ తీసుకొని వాటర్లో వైప్ చేసేసి దీని మీద రుద్దాం అనుకోండి, ఆర్టిఫిషియల్ కలర్ కనుక దానికి అప్లై చేస్తే ఆ కలర్ అంతా తడి చేసిన కాటన్కి వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వస్తువైనా లూజ్గా అమ్ముతుంటే మాత్రం కొనకూడదండి. దేనికైనా ప్యాకేజ్డ్ ఉంటే కనుక ప్యాకెట్ ఉంటే దాన్ని కొనాలి. కొన్న తర్వాత ఆ ప్యాకెట్ని పూర్తిగా చదివి అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇటీవల కాలంలో పక్కనే ఉండేటువంటి సనత్ నగర్లో అక్కడ చాలా కలర్ వేసి లేదా కట్టె పొట్టు వేసి తయారు చేసినటువంటి టీ పొడి దొరికింది అన్నట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. అసలు టీ పొడిని ఏ విధంగా గుర్తించాలి, ఏది కల్తీ ఏది అదే అనేటువంటి అంశాలను ఐపీఎంకి సంబంధించినటువంటి సిబ్బంది తెలియజేస్తున్నారు. సార్, ప్రధానంగా ఏది కల్తీ ఏది నార్మల్ అనేది ఎట్లా గుర్తించవచ్చు టీ పొడిలో? ఏదైనా మీకు అవైలబుల్ ఉన్న వైట్ పేపర్ తీసుకొని దాంట్లో కొంచెం శాంపుల్ తీసుకోవాలి. ఇలా శాంపుల్ కొంచెం తీసుకొని మీకు అవైలబుల్ ఉన్న వాటర్ తోటి ఏగానే ఇమీడియట్గా ఇలా కలర్ రిలీజ్ చేసిందనుకో, స్పాంటేనియస్గా రిలీజ్ చేసిందనుకో దీంట్లో కలర్ అడల్టరేషన్ అనమాట. దీంట్లో సింథటిక్ ఫుడ్ కలర్ వాడినట్టు. వాళ్ళు ఎందుకు వాడతారంటే మనం ఇంట్లో అయితే ఏం చేస్తాము, డస్ట్ని మనం ఒకసారి యూజ్ చేసుకొని పడేస్తాం. వాళ్ళు ఏంటంటే ఆ డస్ట్ని పడేయకుండా మళ్ళీ దాంతో, ఎందుకంటే సింథటిక్ ఫుడ్ కలర్ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు అదే మనకు చేస్తూ ఉంటారు. చూడండి, అది స్పాంటేనియస్గా రిలీజ్ చేసింది కదా, అదే జెన్యున్గా ఉన్న టీ పౌడర్ అయితే ఏంటంటే ఇవి చూడండి, దీంట్లో చూడండి, ఈ 20 seconds తర్వాత న్యాచురల్గా దానికున్న ఇది అనేది మనకు బయట చూపిస్తుంది. అదే అడల్టరేషన్ ఉన్న సింథటిక్ ఫుడ్ కలర్ వాడిందేమో ఇలా కలర్ ఉన్నది ఇమీడియట్గా ఇది అవుతుందండి. ఈ కొంత దాంట్లోనే ఎంత కలర్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకా కాగిన నీళ్ళల్లో, మరిగిన నీళ్ళల్లో పెడితే ఇంకా ఎక్కువ మాటికి అది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఏమాత్రం అది రాలేదు. దాదాపు 15-20 సెకండ్లు అయిపోయింది. మెల్లగా వస్తుంది, ఇది చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ఇది ఒరిజినల్ కింద న్యాచురల్ కలర్ కింద ఉంది. దీనిని ఈ విధంగా గుర్తించవచ్చు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కలర్ ఈ విధమైనటువంటి తాగడం ద్వారా, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం ద్వారా? ఇది ఇప్పుడు ఏంటంటే అసలు టీ పౌడర్లో కలర్ పర్మిటెడ్ కాదు. అది మనం డైలీ మనం ప్రతిరోజు దినచర్యలో భాగంగా మనం టీ తాగుతూ ఉంటాం కాబట్టి అది మన హెల్త్కి చాలా ప్రమాదము. పర్మిటెడ్ కాదు, కలర్ ఉండకూడదు. అది ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకు నర్వస్ సిస్టమ్, లివర్ని ఇలా అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉంటుంది. సో మనకు యాక్షన్ జల్దీ తీసుకొని, అంటే డైలీ పాయిజన్ తీసుకున్నట్టు మనం
మనం లేవగానే డైలీ పాయిజన్ తీసుకున్నట్టు సింథటిక్ ఫుడ్ కలర్ వల్ల మనకు అడల్టరేషన్ తీసుకున్నట్టు డైలీ మనకు బాడీ ఆరోగ్యకరంగా మంచిది కాదు టీ పౌడర్. మనకి స్టేట్లో ఏం పరిస్థితి అంటే మనం ఏం తింటున్నామో దాంట్లో మనకి ఎక్కువ డిసీజ్ వస్తున్నాయి. ఆ డిసీజ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన తింట్ల నుంచే వస్తున్నాయి. అందుగురించే మనకి ఫస్ట్ కన్జ్యూమర్గా ఏం అవేర్నెస్ ఉండాలి, తర్వాత అంగన్వాడీ వర్కర్స్గా మీరు ఏమేమి చూసుకోవచ్చు, మీ చేతిలో ఏమున్నాయి. ఫుడ్ సేఫ్టీ అంటే అందరూ అనుకుంటారు బయటలో ఉన్నాయి, బయటలో లేదండి. ఫుడ్ సేఫ్టీ మన చేతిలో ఉన్నాయి. మన చేతిలో అంటే మన పర్సనల్ హైజీన్ కానీ, మన లొకేషన్ ఎలా చూసుకోవడం, తర్వాత ప్రాసెస్లో కలర్ వేయడం మానేయడం, తర్వాత నువ్వులు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఈకలు కానీ ఎలికలు కానీ వస్తే అదన్నీ మనం ఎలాగా బయట పంపించాలి, ఇదన్నీ స్మాల్ థింగ్స్ కానీ ఇదే మనకి పెద్ద విషయంగా కనిపిస్తుంది. అందుగురించే గవర్నమెంట్ ఏం చెప్తారంటే మేడం వీళ్ళకి కూడా సింపుల్గా మనం వాళ్ళు అర్థం చేయడానికి ఎగ్జాంపుల్ పెట్టి మనం నేర్పిస్తున్నాం. ప్రధానంగా సిటీలో ఉండేటువంటి పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ రూపొందించి స్వచ్ఛమైనటువంటి ఆహారం తీసుకునే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలను అయితే ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 టీవీ హైదరాబాద్.